ఫ్రెండ్స్, ఈ కేజీ చికెన్ ని నేను ఒక్కడనే తినబోతున్నాను. అలా ఒక్కడివే ఎలా తినేస్తావరా అని మాత్రం దిష్టి పెట్టకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెంకటగిరికి వచ్చానని చెప్పాను కదా. ఇంకా ఇంటికి వెళ్ళానో లేదో మా అమ్మమ్మ వాళ్ళు నా కోసం మార్కెట్ కి వెళ్లి కేజీ చికెన్ తెప్పించారు. మా వాళ్ళు చేసే టేస్ట్ కి కేజీ ఏంటి 2 కేజీలైనా సరే ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. అసలు ఎలా చేస్తారో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఆ చికెన్ ని నీట్ గా ఉడకబెట్టి పక్కన పెట్టేసి నెక్స్ట్ బాండవిలో ఆయిల్ పోసుకునేసి ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, కరేపాకు, పట్టా లవంగా వేసుకునేయాలి. కాసేపు తర్వాత అందులోకి మనం మిక్సీలో నుండి రెడీ చేసుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకునేసి తర్వాత కొంచెం పసుపు పొడి, కారం వేసి గెంటితో తిప్పుకొని అందులోకి సరిపడ సాల్ట్, ధనియాల పొడి ఈ 2 వేసుకుని గెంటితో తిప్పుకొని పట్టా లవంగాన్ని కూడా అందులోకి వేసుకునేసి నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇంకా మసాలాలన్నీ అందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా గెంటితో తిప్పుకొని మనం ఉడకబెట్టుకున్న ఈ చికెన్ ఒక్క ముక్క కింద పడకుండా ఆ బాండవుల్లోకి వేసుకోవాలి. ఇంకా అది బాగా ఉడికాక ఈ కొత్తిమీరని నీట్ గా కడుక్కొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా వేసుకునేసి ఒక్క 20 నిమిషాలు ఆ బాండవుల మీద మూత పెట్టేసామంటే ఆ 20 నిమిషాల తర్వాత ప్లేట్ తీసాక నా కోసం ఎంతో ప్రేమగా చేసిన ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నా వల్ల అయితే కాదు, ఇంకా లేట్ చేయకుండా ఆ చికెన్ కర్రీని అన్నంలో వేసుకొని తినేద్దాం రండి. నిజంగా చికెన్ గ్రేవీతో ఒక ముద్ద కలుపుకొని ఆ ముద్దలోకి జ్యూసీ చికెన్ కూడా పెట్టుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నానో లేదో అబ్బబ్బబ్బా రుచి అదిరిపోయింది. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్నే పోతా పోతా మీ బంగారు చేత సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేయండి.